ప్రస్తుతం బీహార్లో ఎన్నికల హీట్ నెలకొంది. దేశంలోని ప్రధానమైన రాష్ట్రాల్లో ఒకటైన బీహార్లో ఎన్నికలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రధాన పార్టీలకు ఇది చావు బతుకుల సమస్య. అలాంటి టైంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 రోజులు కొలంబియాలోనే ఉన్నారు. ఇంత ఇంపార్టెంట్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండగా అక్కడ ప్రచారం చేసుకోకుండా విదేశాల్లో ఉండటం ఏంటి? దీన్ని బట్టి చూసుకుంటే బీహార్ కంటే ఇంపార్టెంట్ మీటింగ్లలో ఆయన పాల్గొంటున్నారా అనే అనుమానం సైతం తలెత్తుతోంది. అంతేకాదు, బీహార్లో పర్యటిస్తే కాస్తో కూస్తో ఓట్లు రాలుతాయి. అది కూడా పట్టించుకోవట్లేదు రాహుల్ గాంధీ. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కేవలం 50 సీట్లను మాత్రమే ఆర్జేడీ కేటాయించింది. అందరూ దీన్ని తప్పుపడుతున్నారు. ఆ పార్టీకి ఇంత తక్కువ సీట్లు ఇస్తుంటే ఏం చేస్తున్నారని మండిపడుతూ ఉన్నారు. అయినా కూడా రాహుల్ గాంధీ దీన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇన్ని చేసి తీరా ఎన్నికల్లో ఓటమి పాలైతే ఓట్ చోరీ జరిగిందని, తమ ఓట్లు డిలీట్ అయ్యాయని, అందుకే తాము ఓడిపోయామని చెప్పడం మాత్రమే ఆ పార్టీకి బాగా తెలుసు. ఎన్నికల సమయంలో ప్రజలకు దూరంగా ఉండటం వల్ల ఓటమి పాలై ఆ తర్వాత మన దేశంలో డెమోక్రసీ లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఆ పార్టీనే తేల్చుకోవాలి.